డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల సంత్ సేవలాల్ జయంతిని పురస్కరించుకుని లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివేక్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు. మత్తుకు అలవాటు పడి గంజాయి సేవించి యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయాల్లో అన్ని వర్గాలు కఠినంగా వ్యవహరించాలని, యువతను వాటికి దూరంగా ఉంచాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తండాల్లో మద్యం వద్దు, విజ్ఞానం వద్దు అనే నినాదంతో సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా రన్ నిర్వహించమన్నారు. ప్రభుత్వాలు డ్రగ్స్ నిషేధం విధించినట్లుగా సంపూర్ణ మద్యపానం నిషేధించినప్పుడే సేవాలాల్ ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఉస్మానియా గడ్డపై ఇవాళ 287వ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా 365 రోజులు కూడా సంత్ సేవాలాల్ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, పూలే ఒక మార్గదర్శకాల్లో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసారి ఉస్మానియా గడ్డ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నానికి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంత మేరకు మనం ముందున్నామన్నది మరొక్కసారి మనం అందరం కూడా మేల్కోవాల్సిన సమయం ఇది. మనం దేనికి హై ప్రియారిటీ ఇస్తున్నాము, ఏ ఎంజాయ్మెంట్కి, ఏ పబ్ కల్చర్కి హై ప్రియారిటీ ఇస్తున్నాము అని ఒకసారి ఆలోచించి యువత మొత్తం కూడా ఏ విధంగా అయితే మాదక ద్రవ్యాలకి లోబడి మాదక ద్రవ్యాలకి పూర్తిగా వాళ్ళొక వ్యసనంలాగా మార్చుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కేవలం మాదక ద్రవ్యాలు తీసుకుంటే తనకి మాత్రమే పరిమితం కాకుండా తన ఒక్క ఓన్ హెల్తే కాకుండా తన నుంచి సమాజం నుంచి ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి స్టేట్ నుంచి ఈ దేశం ఒక భవిష్యత్తు పూర్తిగా మీ చేతిలో ఉన్నది. యువత అంటేనే దేశ భవిష్యత్తు. ఈ యువత దేశ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఇక్కడి నుంచే అడాలసెంట్ ఏజ్ నుంచి మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వం యొక్క చర్యలు ఏ విధంగా ఉండాలి అంటే కేవలం తీసుకునే వాళ్ళపై ఉన్నటువంటి చర్యలు కాకుండా ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, ఎవరైతే అమ్ముతా ఉన్నారో, విక్టిమ్స్ పై ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్ కి మీరు చర్య తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే ఈ పెడ్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణంగా శిక్షలు ఏ విధంగా ఉండాలంటే ఇంకొకసారి మాదక ద్రవ్య పేరు తీసుకుంటేనే భయపడే విధంగా శిక్షలు ఉండాలా. ఇవాళ అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఉస్మానియా గడ్డ నుంచి ఎంతో ఉంచ స్థాయి స్థితికి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్ర కేబినెట్లో. అదేవిధంగా హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి ఆలంనీళ్ళు భట్టి గారు కానివ్వండి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, అనేక మంది కేబినెట్లో ఉన్నారు. కాబట్టి మరొక్కసారి ఉస్మానియా నుంచి నేను వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మీ యొక్క ప్రణాళికలు కేవలం కాగితాలకి పరిమితం కాకుండా ఆచరణలో పరిమితం చేస్తూ ఆచరణ చేస్తూ మొత్తం యావత్ రాష్ట్రం దేశంలో కూడా ఇటువంటి మహమ్మారిని మనం పూర్తిగా నిషేధించే విధంగా మా చర్యలు ఉండాలని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక అవకాశానికి పరిమితిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, ఈసీ గారిని కానివ్వండి, రిజిస్ట్రార్ గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సెక్యూరిటీ పీపుల్కి కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు